హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 358వ వీడియోలో ఉన్నాము. ఈరోజు కూడా మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తాం. అంటే మీకు కరెంట్ అఫైర్స్ ఆ రోజు 10 క్వశ్చన్స్ లేవు అంటే స్టాక్ జీకేకి మనం వెళ్ళిపోతాం. సో స్టాక్ జీకే వీడియోస్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మరి ఈ రోజున్న కరెంట్ అఫైర్స్ మనకు గత 3-4 డేస్ కావచ్చు, 1 వీక్ బ్యాక్ కూడా కొన్ని ఉంటాయి మీకు. అంటే మొత్తం ఇది నవంబర్ మంత్ అంతా కవర్ అవుతుంది అన్ని వీడియోస్లో. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఒకవేళ నోటిఫికేషన్ వస్తుంది, నేను ఇక్కడ మీకు వీడియో అప్లోడ్ చేస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఫ్రీగా ఉంటే చూడొచ్చు. అంతా కూడా ఇదంతా ఫ్రీ కంటెంట్, ఉచిత కంటెంట్, ప్రాబ్లం ఏం లేదండి. సో మనకి ఇక్కడ ఇవాళ మరి క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి, ప్రైవేటు అంతరిక్ష సేవల సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ ఎక్కడ తన స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించింది? రీసెంట్గా మనకు ఈ స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు ఒక పెద్ద క్యాంపస్ స్టార్ట్ చేశారు. ఇంతకీ మనకు కొన్ని విషయాలు తెలియాలి. ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అనేది అసలు ఏంటిది? బేసిక్గా వచ్చే డౌట్ ఇక్కడ ఉందండి. ప్రైవేట్ అంతరిక్ష సేవల సంస్థ, ఇది ప్రైవేట్ రంగంలో. మనకి స్పేస్ రీసెర్చ్కి సంబంధించి ఇస్రో ఉంది, ఇది గవర్నమెంట్ సెక్టార్లో ఉంది. అంతరిక్ష పరిశోధనలు, శాటిలైట్స్ ప్రయోగము, రాకెట్స్ తయారు అన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఇండియా ఏం చేస్తుంది అంటే మరి మెల్లగా ప్రైవేట్ వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకు చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రైవేట్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా విస్తృత ప్రయోగాలు చేస్తారు, కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తాయి, ఒక స్కోప్ అనేది మనం పెంచినట్టు అవుతుంది. దాంట్లో భాగంగానే మనం అవకాశం ఇస్తున్నాం. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇండియాలో మొట్టమొదటి ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్టార్ట్ అయింది. దాని పేరే స్కైరూట్ ఏరోస్పేస్. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది హైదరాబాద్లోనే ఉంది, దీని హెడ్ క్వార్టర్. వీళ్ళే రీసెంట్గా ఒక పెద్ద ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించిండ్రు. అక్కడ ఏం చేస్తారు వీళ్ళు? రాకెట్స్ తయారు చేయడము ఇలాంటివి అయితే అక్కడ జరుగుతాయి. సో అది ఇక్కడ పాయింట్ అన్నట్టు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది? మనకు హైదరాబాద్లో ఈ స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు ఒక ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రారంభించిండ్రు. అది భారత ప్రధానమంత్రి వర్చువల్గా స్టార్ట్ చేసిండు దీన్ని. మీరు ఇంపార్టెన్స్ కూడా చూడండి ఇక్కడ. ఇక స్కైరూట్ ఏరోస్పేస్ అనేది ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఇండియాలో 2018లో ఇది ఏర్పాటైంది, అది కూడా గుర్తుంచుకోండి. ఇక ఈ స్కైరూట్ ఏరోస్పేస్ క్యాంపస్ అంటున్నాం కదా, ఇది దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం, ప్రైవేట్ ఫీల్డ్లో. అది గుర్తుంచుకోండి. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ నెలకు ఒక రాకెట్ తయారు చేయొచ్చు. ఇది దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం. ఇక్కడ కూడా మళ్ళీ వచ్చింది సేమ్ కంటెంట్. ఈ సంస్థ మనకు ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్కైరూట్ ఏరోస్పేస్ వాళ్ళు విక్రమ్-1 అనే ఒక ఆర్బిటర్ రాకెట్ని రూపొందించిండ్రు. దీని ప్రత్యేకత ఏంటంటే, ఈ రాకెట్ ప్రత్యేకత, దీంతో ఒకేసారి 1 కంటే ఎక్కువ శాటిలైట్స్ని మనం ప్రయోగించవచ్చు. ఇస్రో కూడా ఇలాంటి తయారు చేస్తుంది, వీళ్ళు ప్రైవేట్ ఫీల్డ్లో చేస్తున్నారు. దీన్ని పూర్తిగా కార్బన్ ఫైబర్ తోటి తయారు చేసిండ్రు ఈ విక్రమ్-1 అనే ఆర్బిటర్ రాకెట్ని. ఇది గుర్తుంచుకోండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఈ స్కైరూట్ వాళ్ళు 2022లో దేశంలో ప్రైవేట్ రాకెట్ని ఫస్ట్ టైం ప్రయోగించారు అంతరిక్షంలోకి. దాని పేరు విక్రమ్-S అండి. ఇది ఇండియాలో ప్రైవేట్ సంస్థ ద్వారా ప్రయోగించబడ్డ మొట్టమొదటి రాకెట్ల ప్రయోగం అంటే ఇస్రోనే చేస్తుంది, కానీ ప్రైవేట్ వాళ్ళు చేస్తున్నారు. విక్రమ్-S. ఎస్ అంటే ఇక్కడ సారాభాయ్, విక్రమ్ సారాభాయ్ని సూచిస్తుంది. భారతదేశ అంతరిక్ష పితామహుడు, ఫాదర్ ఆఫ్ స్పేస్ అంటాం ఇండియాలో ఎస్ అనేది. సో ఇది మనకి ఈ సంస్థను స్థాపించిన వాళ్ళ పేర్లు ఇచ్చాను. పవన్ కుమార్, నాగభరత్ ఇద్దరండి. 2018లో స్టార్ట్ చేసిండు. 2022లో ఫస్ట్ రాకెట్ను వీళ్ళు విజయవంతంగా విక్రమ్-Sను ప్రయోగించిండు. ఇవన్నీ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, 2047 నాటికి భారతదేశం అణు విద్యుత్తు సామర్థ్యాన్ని ఎన్ని గిగావాట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది? రైట్, ఇలాంటి డెఫినెట్గా మనం చూడాలి. టార్గెట్స్, అచీవ్మెంట్స్ ఏమైనా మనం పెట్టుకుంటే వాటి మీద క్వశ్చన్స్ ఫోకస్ అవుతాయి. 100 గిగావాట్లకు పెంచుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. ఎప్పటికీ? 2047 నాటికి. ఇప్పుడు ఎంత ఉంది దేశంలో? ఇప్పుడు 8.8 గిగావాట్ల అణు విద్యుత్తుని మనం ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడ అణు విద్యుత్ రావాలి, అణు విద్యుత్తు సామర్థ్యం ఉంది. 2032 నాటికి 22 గిగావాట్లకు పెంచాలని ప్రతిపాదించారు. 2047 నాటికి 100 గిగావాట్స్. అణు విద్యుత్తు అనేది ఇండియాలో మీకు థర్మల్ విద్యుత్తు, హైడల్ విద్యుత్తు, అణు విద్యుత్తు, సరే ఇంకా సంప్రదాయ
సంప్రదాయేతర విషయానికి వస్తే మీకు సోలార్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం స్టార్ట్ చేస్తాం. శిలాజ వనరుల నుండి మనకు ఈ పునరుద్ధరణ శక్తి ఉన్నటువంటి సోలార్ వీటికి వైపు వచ్చేస్తున్నాం. అణు విద్యుత్తు కూడా కొంత ఉత్పత్తి చేస్తున్నాం మనం. క్వశ్చన్ నెంబర్ 3, సిబిడిసి విస్తరించండి. రీసెంట్గా భారతీయ రిజర్వ్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటాం. ఇప్పుడు మనము ఫిజికల్ కరెన్సీ వాడుతున్నాం, అంటే మీకు భౌతికంగా నోట్లు కానివ్వండి, కాయిన్స్ కానివ్వండి, ఇవన్నీ వాడుతున్నాం. భవిష్యత్తులో ఇవేవి ఉండకపోవచ్చండి. ఓన్లీ ఆన్లైన్ డిజిటల్ కరెన్సీ మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాంటి రిఫార్మ్స్లో భాగంగా రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే, మీరు ఒక వ్యాలెట్, ఫోన్లో మీరు ఒక వ్యాలెట్ ఉంటే ఆ వ్యాలెట్లోకి మీరు ఈ సిబిడిసి కరెన్సీని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆ వ్యాలెట్ నుంచి ఇంకొకరికి మీరు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు కూడా చేస్తున్నాం, కానీ కొంత డిఫరెంట్గా ఉంటుంది. ఇక ఫిజికల్ మనీ అనేది ఉండకపోవచ్చు భవిష్యత్తులో. ఆల్రెడీ కొన్ని దేశాలలో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇండియా పైలట్ ప్రాజెక్ట్గా దీన్ని స్టార్ట్ చేసింది. మనం రోజు వాడే నగదుకు ఇది డిజిటల్ రూపం. ఇది పూర్తిగా ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. మన ఫోన్లోని ఈ వ్యాలెట్ అనే యాప్ ద్వారా దీన్ని ఉపయోగిస్తాం. ఇంకా పూర్తిగా అందుబాటులోకి అయితే రాలేదు. దీని ట్యాగ్లైన్ వచ్చేసి మనకు క్యాష్ బట్ డిజిటల్. ఇది గుర్తుంచుకోండి, ఆ ఫుల్ ఫామ్ ఈ ట్యాగ్లైన్. క్వశ్చన్ నెంబర్, ఇదంతా చెప్పాను మీకు ఆల్రెడీ. భౌతిక కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును, ఎందుకంటే మనం నోట్లు ప్రింట్ చేయడము, కాయిన్స్, ముద్దు, ఇవన్నీ ఉండేయండి ఇంకా. క్వశ్చన్ నెంబర్ 4, 2025 నవంబర్ 28న భారత ప్రధాని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని కాంస్య విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఆవిష్కరించారు? వెరీ ఇంపార్టెంట్ అండి, మీకు జనరల్ నాలెడ్జ్లో కూడా ఇంపార్టెంటే. రీసెంట్గా మనకి గోవాలో పార్తాగలి అనే ప్రాంతంలో 77 అడుగుల ఎత్తైన శ్రీరాముని కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని ఆవిష్కరించారు. ప్లేస్ గుర్తుంచుకోండి, హైట్ గుర్తుంచుకోండి. దీని డిజైనర్ వచ్చేసి రామ్ సుతార్. ఇక్కడ పేరు కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, 2025 నవంబర్ 28న 550వ వార్షికోత్సవం జరుపుకున్న శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ్ మఠం ఏ రాష్ట్రంలో కలదు? భారత ప్రధాని ఈ మఠం దగ్గరికి రావడం కూడా జరిగింది రీసెంట్గా. ఇది ఇంపార్టెంట్ కూడా. 550 years, అది కూడా మనకి గోవాలో ఉంది. అప్పుడే మీకు ఈ శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో మానవ హక్కుల ఉల్లంఘనపై విచారణకు ఏర్పాటు చేసిన ప్యానెల్కు నేతృత్వం వహించనున్న భారతీయ న్యాయ నిపుణుడు ఎవరు? ఇలాంటి ఆపర్చునిటీ చాలా రేర్గా వస్తుందండి. అది ఒక ఇండియన్ పర్సన్కి వచ్చింది. ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ అనేది ఇంటర్నేషనల్ ఇష్యూ. చాలా సమస్య జరుగుతుంది అక్కడ. సరే, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది, ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. మరి అలాంటి వాటి మీద చాలా కోర్టు కేసెస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్థాయిలో ఇష్యూస్ ఉన్నాయి. వాటి మీద ఎంక్వైరీ కోసము ఒక ప్యానెల్ వేస్తున్నారు. దానికి నేతృత్వం వహించేది ఎవరు అంటే మన భారతీయ న్యాయ నిపుణుడు. ఎంత ఇంపార్టెంట్ చూడండి. అంతర్జాతీయ స్థాయిలో ఒడిషా మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ మురళీధర్ ఈ ప్యానెల్కి నేతృత్వం వహిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 7, 2025 నవంబర్ 26న ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లోని యునెస్కో కార్యాలయంలో ఏ భారతీయ ప్రముఖుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు? మీరు గెస్ కూడా చేయలేరండి, ఎందుకంటే ఇక్కడ ఏర్పాటు చేస్తారని. కానీ యునెస్కో కార్యాలయంలో మన భారతదేశం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకు అంటే యునెస్కో అనేది మీరు యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా ఇది కల్చర్, మన ఎడ్యుకేషన్, మన సైంటిఫిక్ దాన్ని, శాస్త్రీయ దృక్పథాన్ని, వాటిని పెంపొందించడము, కట్టడాల పరిరక్షణ, మన కల్చర్ని ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ కూడా యునెస్కో చేస్తుంది. మరి యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? మీకు ప్యారిస్లో ఉంది. సో అక్కడ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూను రీసెంట్గా ఏర్పాటు చేశారు. క్వశ్చన్ నెంబర్ 8, యూరప్, తూర్పు ఆసియా మరియు ఉత్తర అమెరికా, నార్త్ అమెరికా వంటి ప్రాంతాలలో కనిపించే అరుదైన హాఫించ్ పక్షి ఇటీవల భారతదేశంలోని ఏ జాతీయ పార్కులో ఫస్ట్ టైం కనిపించింది? ఒక బర్డ్ అంటే మీకు హాఫించ్ అనే పక్షి, ఇది ఇండియాలో ఉండదు. ఇది ఎక్కడుంటుంది? యూరప్, మీకు ఈస్ట్ అంటే ఏసియా, మరియు నార్త్ అమెరికా, తూర్పు ఆసియా, నార్త్ అమెరికా, ఈ ప్రాంతాలలో ఉంటుంది ఇది.
అలాంటి ఒక పక్షి ఫస్ట్ టైం ఇండియాలోని ఒక నేషనల్ పార్కులో మనకు ప్రత్యక్షమైంది. అది ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా ఆర్నిథాలజిస్టులు మనకు రీసెర్చ్ చేస్తున్నారు. ఆర్నిథాలజీ అంటే పక్షుల గురించి అధ్యయనం చేసేటటువంటి విభాగం. సో వాళ్ళు చూస్తున్నారు. మరి ఈ హాఫించ్ పక్షి ఏ నేషనల్ పార్కులో మనకు ఫస్ట్ టైం అక్కడ కనిపించింది. వెరీ ఇంపార్టెంట్. ఆ నేషనల్ పార్క్ పేరు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అండి. వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియాలో మొట్టమొదటి నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. దీన్ని హైలీ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. ఇది ఎక్కడుంది మనకి? ఉత్తరాఖండ్లో ఉంది. అక్కడ ఈ బర్డ్ మనకి కనిపించింది. క్వశ్చన్ నెంబర్ 9. ఇండియా నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ఎక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 5 స్టార్ క్వశ్చన్ ఇది. ఎప్పుడైనా అడుగుతాడు ఇది. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. నేషనల్ కోరల్ రీఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. ప్లేస్ ఐడెంటిఫై అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లో ఇది ఏర్పాటు కాబోతుంది. ఎక్కడ ఇది? అండమాన్ నికోబార్ దీవులలో దీన్ని ఏర్పాటు చేస్తారు. తెలుగులో ఏమంటామంటే జాతీయ పగడపు దిబ్బల పరిశోధన కేంద్రం. ఒక రకమైనటువంటి సముద్ర జీవులు అండి కోరల్స్ అనేవి. వాటి యొక్క అంటే అస్థి పంజరాలు అన్నీ మీకు దిబ్బలుగా గుంపులుగా ఇట్లా పేరుకొని పోయి ఉంటాయి. వాటినే మనం కోరల్ రీఫ్స్ అంటాం. మీరు ఆస్ట్రేలియాలో చూస్తే గ్రేట్ బారియర్ రీఫ్ అని మీకు అక్కడ ఉంటుంది పెద్దది. సో అట్లా మనకు లక్షద్వీపులు కానివ్వండి, ఇవన్నీ అట్లా పగడదిబ్బలతోటి ఏర్పడ్డటువంటివి. సో వీటి మీద రీసెర్చ్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ని మనం ఫస్ట్ టైం ఏర్పాటు చేస్తున్నాం ఈ కోరల్ రీఫ్స్ మీద. అందుకే వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఎక్కడది? అండమాన్ నికోబార్ దీవులలో మనం ఏర్పాటు చేస్తున్నాం. ఆ ప్లేస్ ఎగ్జాక్ట్ ప్లేస్ వచ్చేసి మీకు చిడియా టప్పు అని సౌత్ అండమాన్లో ఉంది. ఈ సెంటర్ యొక్క లక్ష్యం ఏంటంటే ది సెంటర్ ఎయిమ్స్ టు స్ట్రెంగ్థెన్ సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ కోరల్ ఎకోసిస్టమ్ అండ్ ఎన్హాన్స్ నేషనల్ కెపాసిటీ టు ప్రొటెక్ట్ వల్నరబుల్ కోస్టల్ జోన్స్. ఇది ఈ పగడపు దిబ్బల ఉపయోగం ఏంటంటే మనకు తీర ప్రాంతాల రక్షణ ఇవన్నిటి నుంచి కూడా మనకి ప్రొటెక్షన్ ఇవ్వడము, టూరిస్ట్ స్పాట్స్గా ఉండడము. సో ఇలాంటి వాటికి ఇవి చాలా ఉపయోగపడతాయి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఆర్ వన్ ఆఫ్ ఇండియాస్ 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్. మనకు భారతదేశంలో ఉన్నటువంటి 4 బయోడైవర్సిటీ హాట్స్పాట్స్లో ఈ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కూడా ఒకటి. క్వశ్చన్ నెంబర్ 10. 2025 నవంబర్లో శ్రీలంక తుఫాను బాధితుల సహాయార్థం భారతదేశం చేపట్టిన ఆపరేషన్ ఇది. రీసెంట్గా శ్రీలంకలో ఒక తుఫాను ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుంది. సో మరి అక్కడున్న వారిని ఆదుకోవడానికి ఇండియా మరి ఎందుకంటే మన నైబర్ కంట్రీస్లో మనం ఫస్ట్ అయితే హెల్ప్ చేస్తాం. సో దాంట్లో భాగంగా భారతదేశము ఆపరేషన్ సాగర బంధు అనే ప్రోగ్రాం తీసుకుంది. ఇంపార్టెంట్. తుఫాన్ పేరు దిత్వా. సో ఈ తుఫాన్ బాధితులను ఆదుకోవడానికి ఇండియా చేపట్టినటువంటి ఆపరేషన్ సాగర బంధు. సో ఇవి నేను మీకు ఈరోజు ఇచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండి. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ సమాచారం కోసం ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.